వర్షాలు ఎక్కువైపోతుంది ఈ మధ్య. రే మామా, అమ్మాయి ఏంట్రా అంత బాగుంది? ఏంటి ఆ అమ్మాయా? పోయిపోయి దాన్నే చూడాలారా నువ్వు? అంటే ఆ అమ్మాయి నీకు ముందే తెలుసా? తెలుసా? ఏం చెప్పినా ఏం చేసినా అమ్మాయి ముఖంలో ఎక్స్ప్రెషన్సే రావురా. ఆ బొక్కలే ట్రై చేస్తే పోలా. ఇప్పుడు నేను వెళ్ళి అమ్మాయికి ప్రపోజ్ చేస్తా, తన ఎక్స్ప్రెషన్స్ని రియాక్షన్స్ని చూద్దువు కానీ. అయినా నీకు ఎక్స్ప్రెషన్స్ని క్యాచ్ చేయడం తెలియదురా. రే 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 ఆగ్రా. మీరంటే నాకు చాలా ఇష్టం అండి. మీరు చాలా బాగుంటారండి. రే ఏంట్రా అమ్మాయి నేను అంతలా ప్రపోజ్ చేస్తున్నా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది? ఇప్పుడు చూడు, ఆ అమ్మాయి బ్యాగ్ లాక్కొని పరిగెడతా, ఇన్ని రోజుల నుంచి పలకని ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఒకేసారి పలికిస్తా. ఇదేంటి బ్యాగ్ లాక్కున్న ఎక్స్ప్రెషన్ లేదు, రియాక్షన్ లేదు, ఇదేదో తేడాగా ఉంది. అమ్మ తల్లి నీకో దన్నం. మా ఫ్రెండ్ గారు చెప్తే నమ్మలా. ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరైనా ఓవర్గా రియాక్ట్ అవుతారు. నువ్వు రియాక్ట్ అవ్వటం కాదు కదా, కనీసం ఎక్స్ప్రెషన్ కూడా లేదు. ఇలా ఉన్నావంటే నేను చేసుకునేవాడు ఎలా భరిస్తాడో చూడాలని ఉంది. చెప్పండి, ఎందుకు నన్ను అర్జెంట్గా రమ్మన్నారు? మీరంటే నాకు చాలా ఇష్టం అండి, అది చెప్పడానికే రమ్మన్నాను. ఐ లవ్ యూ అండి. ఏ రియాక్షన్ రాలేదేంటి? ఇలా అంటున్నానని కాదండి, మీరు అందానికి కేర్ ఆఫ్ అడ్రస్ అండి. ఏంటండి కనీసం రెస్పాన్స్ లేదు? మీరేంటి రేస్ గుర్రంలో శృతిహాసం లాగా అస్సలు స్పందన లేకుండా ఉంటారా? అంటే నేనేంటి ఇప్పుడు లక్కీయా దేవుడా అనాలా? పోనీ ఎస్ ఆర్ నో అయినా చెప్పొచ్చుగా. ఓకే చెప్పడానికి ఇన్ని మాటలు మాట్లాడాలా? అంటే మీరు ఇప్పుడు ఓకే చెప్పినట్టా? ఎస్ ఎస్ సిగ్గుపడుతున్నట్టుంది. యాక్సిడెంట్ మిస్ అయింది. హే బొండాలు తాగుతావా? అమ్మో ఇదేంటి ఎక్కడుంది? అమ్మ ఒక బొండం ఇవ్వమ్మా. ఇదిగో. ఇప్పుడైనా ఏమైనా ఎక్స్ప్రెషన్ ఇస్తుందని చూద్దాం. బాగుందా? బాగుంది. చీదీనా ఇక్కడ వాటర్ బాగున్నట్లేవు. వేరే దగ్గరికి వెళ్దాం పద. వెళ్దాం. అదేంటి అలా వెళ్ళిపోతుంది? మీరిద్దరు లవర్సా బ్రో? అవును బ్రో. నిజమా? అదేంటి బ్రో అలా అన్నావు? ఏం అవ్వకూడదా? జాగ్రత్త బ్రో, నీకు ఇంకా మెయిన్ సీన్ పర్లేదు అనుకుంటా. ఈడేంటి ఎంత జాలిగా చూసాడు? సిల్లీ బాండ్ ఆఫ్ ఫెలోస్. వస్తున్నా. బాయ్. ఇదేంటి ఇంట్లోకి రమ్మని లేదు? మనం వెళ్దాం. ఎక్కడుంది? పిలిస్తే బాగుంది. ఇక్కడ
ఏంటి నువ్వు ఇంకా వెళ్ళలేదా? పిలుస్తావేమో అని. హ్మ్. అదేంటి అలా వెళ్ళిపోతుంది? పిలిచిందా పిల్లలేదా? ఏమైంది? అంటే రమ్మన్నావా రావద్దన్నావా తెలియలేదు. రమ్మన్నా కదా. ఓకే. ఏంటి ఇలా అంటే రమ్మని అర్థమా? స్పందన, హ్మ్. నీకెప్పటి నుంచో ఇవ్వాలనుకుంటున్న గిఫ్ట్స్ ఇవి. థ్యాంక్ యూ. చూడు. బాగుంది. ఏంటి ఇంత వరస్ట్ రియాక్షన్ ఇచ్చింది? నచ్చలేదేమో. స్పందన, హ్మ్. నీకు ఇంకోటి కూడా చెప్పాలి. ఏంటి? మా ఇంట్లో మన పెళ్ళికి ఒప్పేసుకున్నారు. వీ హ్యావ్ టు సెలబ్రేట్. దట్స్ నైస్. లెట్స్ సెలబ్రేట్. ఇదేం సెలబ్రేట్? మోహిత్ వెళ్దామా? మోహిత్ నిన్నే వెళ్దామా? నేను రాను, నువ్వు వెళ్ళు. ఏమైంది మోహిత్? మోహిత్ హే, ఏంటి నీ ప్రాబ్లం? ఇప్పుడు నేను రాకపోతే నువ్వు చచ్చిపోతావా? అయినా సరే నాకు నీలా ఫేక్గా లవ్ చేసిన వాళ్ళు వద్దే. మనసులో ఒకటి బయటకు ఒకలాగా. అయినా సరే నీకు నన్ను లవ్ చేయడం ఇష్టం లేకపోతే చెప్పేసేయ్, లేకపోతే మానేసేయ్. మోహిత్ ప్లీజ్ నాతో అలా మాట్లాడకు. ఏంటే వద్దు? నువ్వు నన్ను ఎందుకు మోసం చేస్తున్నావు అడుగుతున్నాను. నేను నిన్ను మోసం చేస్తున్నానా? హా, మరి మోసం కాకపోతే ఇంకేంటి? స్టార్టింగ్ నుంచి చూస్తున్నాను. ఏ రోజైనా సరే నాతో నవ్వుతూ మాట్లాడావా? ఎప్పుడైనా కనీసం ఎలా ఉన్నాడు ఏంటి అని కనీసం పట్టించుకున్నావా? అంతా ఫేక్ ఫేక్ ఫేక్. ఇష్టం లేకపోతే లేదని చెప్పేసేయ్. నీకు ఏ రోజైనా కాల్ పట్టుకున్నా లేకపోతే బతిమాలేనా? చూడు, ఇప్పటికీ ఒకే ఎక్స్ప్రెషన్. నేను ఎంతలా పిచ్చోళ్ళ గరుస్తున్నా కూడా కనీసం మారట్లేదు. నీ మాటలు ఒకటి చెప్తున్నా, నీ ఫేస్లో ఎక్స్ప్రెషన్ మాత్రం నిజాలే చెప్తున్నాయి. అమ్మా తల్లి, నీకు ఒక దన్నం. ఇష్టం లేకపోతే లేదని చెప్పేసేయ్. నీకు నీ ఫేక్ లవ్కి ఒక దన్నం. మోహిత్ ఇంకొకసారి నన్ను ఫేక్ అంటే బాగోదు. అవును, నా ఫేస్ ఇంతే. మాటల్లో ఉన్న ఎమోషన్స్, రియాక్షన్స్ నా ఫేస్లో ఉండవు. నాకు నటించడం రాదు. ఇప్పుడు ఏ ఎక్స్ప్రెషన్ పెట్టాలో కూడా తెలీదు. అది నా ప్రాబ్లం కాదు. పైన ఉన్నాడే వాడు నన్ను ఇలా పుట్టించాడు. చిన్నప్పటి నుంచి మనిషి భరించలేనని బాధలిచ్చాడు. ఎప్పుడు దేనికి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాకుండా చేశాడు. కానీ నేను మాత్రం నిన్ను జెన్యూన్గా లవ్ చేశా మోహిత్. చూడు, ఇప్పుడు కూడా నా కళ్ళలో నీళ్ళు రావట్లేదు. నా ఫేస్లో కూడా ఏ ఎక్స్ప్రెషన్ లేదు. నువ్వు అర్థం చేసుకుంటావు అనుకున్నాను, కానీ అందరిలా నువ్వు కూడా. ఐఎమ్ రియల్లీ సారీ స్పందన. నీ గురించి తెలియక ఇలా మాట్లాడేశాను. నాకు ముందేదంతా తెలుసుంటే ఇంతలా అనేవాడినే కాదు. నేను అందరిలా కాదు. చిన్నప్పటి నుంచి నాకు ఏ ఎక్స్ప్రెషన్ పెట్టడం రాదని చెప్పి నన్ను ఎక్కిరించేవాళ్ళు. వాళ్ళనే మాటలకి చాలా బాధేసేది. కానీ ఇప్పుడు నువ్వు అన్నదానికి ఇంకా ఎక్కువ బాధపడుతున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ స్పందన. ఇంకెప్పుడు అలా చేయను. లవ్ యూ. బోనం తాగుతావా? బ్రో, తన ఎక్స్ప్రెషన్స్ నీకు అర్థమవుతున్నాయా? ఇట్రా తమ్ముడు, ఇట్రా. అరే, నాకు అర్థమైతే ఏంది, అర్థం కాకపోతే నీకెందుకురా? అవేవి పట్టించుకోకు.